హలో ఫ్రెండ్స్, 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా ఈరోజు 4వ రోజు ఆదికాండము 39వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు చదివాను. ఈ భాగాలలో యోసేపు యొక్క కన్నీటి గాథ నుంచి ప్రారంభమై కానాను కరువుతో ముగించబడుతుంది. యోసేపు జీవితంలో చాలా సమస్యలను ఆయన ఎదుర్కొన్నాడు. సొంత అన్నలే అతను ఇష్మాయిలీలకి అమ్మివేశారు. అక్కడి నుంచి పోతీఫరు ఇంటిలోకి వెళ్ళడం, అక్కడి నుంచి మరలా పాపానికి దూరంగా పారిపోయి తను చేయని తప్పుకి చెరసాలలో వేయించబడడం, చివరికి మరలా ఫరో దగ్గర రాజ అధికారంలో నిలబడడం వరకు చదువుతూ ఉంటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానాను కరువులో తన సొంత అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు వాళ్ళతో మాట్లాడినటువంటి మాట, మీరు నాకు అపకారము చేయ ఉద్దేశించితనని మీరు తలంచవద్దు. దేవుడు మేలును ఉద్దేశించే నాకంటే ముందుగా ఈ ప్రాంతానికి నన్ను పంపించాడు. నా ద్వారా మనందరము రక్షించబడడానికే అన్నట్లుగా యోసేపు తన అన్నలతో మాట్లాడినటువంటి మాటలు నిజంగా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేల్కొలుపునిస్తాయి. మన జీవితాల్లో కూడా చెడు జరుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు దానిని మంచిగా మార్చగలడు అనడానికి అంతకంటే మంచి ఉదాహరణ మన జీవితాల్లో మనం వెతుక్కోలేము. కాబట్టి యోసేపు జీవితం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకొని ఇక్కడితో ఆదికాండం మొత్తం కంప్లీట్ అవుతుంది. రేపటి దినము 5వ భాగంతో మరలా కలుద్దాం. మీరు కూడా చదవండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.